సతీష్ అని పట్టు అంటే ప్లేట్ అన్నాను ఏమన్నా షేర్ చేసుకుంటా. ఫోటోలు తీస్తూ ఉన్నాడు ఏమి ఉన్నాడు. క్యూలో రానమ్మా వీటికి వచ్చే పంపించే ఫోటోలో దీప ప్రజ్వలన జరుగుతున్నది. మండల నాయకులు శ్రీ రామన్న గారు, శ్రీ రంగనాథం గారు, రాంబాబు గారు, చౌడప్ప గారు, సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు ప్రార్థన. అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. డయాస్ పైన ఉన్న పెద్దలందరికీ, రాంబాబు అన్న గారికి, సౌడప్ప అన్న గారికి, డయాస్ పైన ఉన్న పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నా నమస్కారాలు. డయాస్ ముందున్న సోదరి మండలికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దీనికి కారణం ఎవరు అనేది మనం తెలుసుకోవాలా. ఫస్ట్ మనకి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిందే మన నారా చంద్రబాబు నాయుడు గారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు సంఘాలు ఏర్పాటు చేయాలి, రండి అందరినీ 10 మంది సభ్యులు చేసి మీకు అందరికీ లోన్లు ఇస్తారంటే ఆ గ్రూప్ కిందైనా లోన్ ఇస్తున్నారు. మనకి ప్రస్తుతం 10,000 రూపాయలు అట్లా ఇస్తాను లోను. ఇప్పుడు ఒక మనిషికి 2 లక్షలు ఇస్తున్నారు. ఒక మనిషి గ్రూప్ లో, ఒక సంఘంలో సభ్యురాలకి 2 లక్షల వరకు లోన్ ఇస్తున్నారు. ఇక్కడ ఎంతమంది తీసుకున్నారమ్మా 2 లక్షల లోన్? చేయలేదండి కదా, దాదాపు 50% తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా మనకి కావాలంటే ఫస్ట్ మనకి ఈ విత్తనం కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ కూడా భర్త పైన బిడ్డ పైన ఆధారపడే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో. కానీ మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడైతే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలి. రాష్ట్ర జనాభాలో కానీ దేశ జనాభాలో కానీ సుగానికి పైగా స్త్రీలు ఉన్నారు. ఏ కుటుంబమైనా రాజకీయంగా కానీ
ఆర్థికంగా కానీ పారిశ్రామికంగా కానీ ఉన్నత పదవులకు ఏ పురుషుడు వెళ్ళినా ఆ పిల్లలు బాగుపడినారంటే, ఆ కుటుంబం బాగుపడినారంటే ఆ కుటుంబం యొక్క యజమానిరాలపైన ఆధారపడుతుంది. ఎందుకంటే ఉదాహరణ మన అమరం కూడా అక్క చాలా సౌమ్యరాలు, 24 గంటలు ప్రజాసేవలో ఉన్నా కూడా కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఏం చేయాలన్నా కుటుంబ వ్యవహారాలు మొత్తము అక్కడ చూసుకుంటుంది. కాబట్టి ప్రజాసేవలో ముందుకు పోయే అవకాశం దొరికింది. అదేవిధంగా ఏ నాయకుడైనా చూసుకోండి, ఏ అధికారైనా చూసుకోండి, వాళ్ళు తమ విధిని సక్రమంగా సద్వినియోగం చేసుకుంటున్నారంటే కుటుంబం ఎన్నివారిపైనే ఆధారపడుతుంది. అందువల్ల రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా, మీ కుటుంబం అభివృద్ధి కావాలన్నా మొట్టమొదట చెరువు ఆడబిడ్డలకు రావాలి, ఆర్థిక స్వాతంత్రం రావాలి, అధికారం రావాలి. అప్పుడే ఆ కుటుంబాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఆ రోజే అన్న రామన్న స్త్రీల కోసం యూనివర్సిటీ పెట్టడం జరిగింది, మహిళా యూనివర్సిటీని. తర్వాత నేను 2002లో నేను కూడా కనీసం ఒక 80 గ్రూపులు మొట్టమొదట ప్రపంచ బ్యాంక్ యొక్క ఆర్థిక సహాయంతో. ఈరోజు కీర్తి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి రోజు. మహిళలను ఆర్థిక పరంగా సామాజిక పరంగా ఎదగడానికి మొట్టమొదట బీజం వేసింది తెలుగుదేశం ప్రభుత్వం, కీర్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాతనే వచ్చినటువంటి ప్రభుత్వాలు మహిళల యొక్క అవసరాన్ని ఈ దేశంలో సగశాతం ఉండేటువంటి మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుకు వస్తే గాని దేశం అభివృద్ధి చెందనేటువంటి ఉద్దేశంతో అన్ని ప్రభుత్వాలు ఈ కార్యక్రమాలు కొనసాగిస్తూ వచ్చాయి. ఆ రోజు కీర్తి నందమూరి తారక రామారావు గారు మొట్టమొదట మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 33% రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థలో రాజకీయంగా మీరు ఎదగడానికి అవకాశం కల్పించారు. మీరు ఆర్థికంగా ముందుకు రావాలంటే మొట్టమొదట పొదుపు అలవాటు చేసుకోవాలా. పొదుపు అలవాటు చేసి దాని ద్వారా బ్యాంకుల నుంచి రుణ సహాయం ఇవ్వడం కానీ, ప్రభుత్వం నుంచి మీకు పెట్టుబడి నిధి ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తే మీరు ముందుకు వచ్చి దాన్ని ఉపయోగించుకుంటారనేటువంటి మంచి ఉద్దేశంతో ఆ రోజు డాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. మొట్టమొదటి డాక్రా సంఘాలు ఏర్పాటు చేసినప్పుడు నేను కూడా మొదట శాసనసభ్యుడిని. ఆ రోజు చాలా మంది మీరు మీటింగులకు వస్తే ఆ మండల ఆఫీసుల ముందర చాలా మంది అధికారులు చేశారు. ఆడవాళ్ళందరినీ కూడా ఇళ్లలో లేకుండా బయట తిప్పుతా ఉన్నారు ఈ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో మహిళలను బయట తిప్పే కార్యక్రమం చేస్తున్నారని చాలా మంది అధికారులుగా మాట్లాడారు. ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి నాయకులు కావచ్చు, చాలా మంది మాట్లాడారు. ఈ 30 సంవత్సరాల్లో ఒక ఆర్థిక పరమైనటువంటి శక్తిగా ఈ రోజు మహిళలు ఎదిగారంటే మీ ద్వారా ఈ దేశానికి ఆర్థిక పరంగా ముందుకు పోవడానికి అవకాశం కల్పించిందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నాను. ఈరోజు అప్పుడే సోదరులు కొంతమంది మాట్లాడారు. ఈరోజు మీ దగ్గర ఏ ఒక్క తాకట్టు లేకుండా మీకు బ్యాంకర్స్ అప్పిస్తా ఉన్నారు. తాకట్టు లేకుండా బ్యాంకర్స్ అప్పుడు ఇవ్వడానికి వాళ్ళు పిచ్చోళ్ళు కాదు. ఈరోజు పురుషులు కూడా అప్పిస్తా ఉన్నారు, మహిళలకు అప్పిస్తా ఉన్నారు. మేము పోయి బ్యాంకుల్లో అడిగితే మమ్మల్ని మీరేం పెడతారు తాకట్టు మమ్మల్ని అడుగుతారు. మీకు ఏమి లేకుండా మీకు ఎందుకు ఇస్తున్నారనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకు ఇస్తున్నారంటే మీరు తీసుకున్న అప్పులో 99.9% తిరిగి కడతా ఉన్నారు కాబట్టి మీకు వెళ్ళి అప్పులు ఇస్తా ఉన్నారు. అంటే ఆ ఘనత చేసిన మాది కాదు, ఇచ్చిన వీళ్ళదే కాదు, తిరిగి అప్పు కట్టే మహిళా సోదరులు మనల్ని గుర్తుంచుకోవాలి.